ప్రభు అయిన యేసు నామంలో వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ నికోలస్ రెడ్లీ. జననం 1500 సంవత్సరాలు. మరణం 16/10/1555. స్వస్థ స్థలం నార్త్ అంబర్లాండ్. దేశం ఇంగ్లాండ్. దర్శన స్థలము ఇంగ్లాండ్. ఒక కమ్యూనిస్ట్ దేశంలో క్రీస్తును విశ్వసించినందుకే ఒకసారి తండ్రి కుమార్తెలిద్దరూ హింసించబడ్డారు. ఆ తండ్రి ఎంతో దారుణంగా కొట్టపడి కాలుచున్న ఇనుప కడ్డీలతో గుచ్చబడ్డాడు. తరువాత చాలా రోజుల పాటు అతను ఒక గుమ్మానికి కట్టి ఉంచబడ్డాడు. అయినప్పటికీ క్రీస్తును తృణీకరించుటకు అతడు నిరాకరించాడు. అయితే వారు తన కుమార్తెను కూడా హింసిస్తున్నారని చూసి దానిని తట్టుకోలేకపోయిన ఆ తండ్రి తన విశ్వాసాన్ని వదులుకుంటానని తెలియపరిచాడు. అయితే అతని కుమార్తె, తండ్రి, ఒక విశ్వాసం లేని తండ్రి యొక్క కుమార్తెగా చనిపోవుటకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పగా అతడు తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. కాగా ఆ తండ్రి కుమార్తెలిద్దరూ క్రీస్తు కొరకై హతసాక్షులుగా మరణించారు. క్వీన్ మేరీ ఇంగ్లాండ్ను పరిపాలించిన కాలంలో క్రైస్తవ సంస్కరణవాదులు బంధించబడి ఎంతో క్రూరంగా శిక్షించబడ్డారు. ఆమె తండ్రి అయిన హెన్రీ 8 పాలనలో ప్రధాన మతాధికారిగా ఉన్న నికోలస్ రెడ్లీ కూడా ఆమె కాలంలో తప్పుడు మత సిద్ధాంతాలను కలిగి ఉన్నారని ఆరోపణలతో బంధించబడ్డారు. అతనితో పాటు మరొక మతాధికారి అయిన లాటిమర్ కూడా బంధించబడ్డారు. వారెవ్వరూ తమ విశ్వాసాన్ని వదులుకొనుటకు నిరాకరించగా 1555 సంవత్సరం అక్టోబర్ 16న వారిద్దరూ కూడా ఆక్స్ఫర్డ్లోని స్తంభ వద్ద సజీవ దహనం చేయబడవలనని తీర్పు తీర్చబడింది. నికోలస్ రెడ్లీను సజీవ దహనం చేయబడుటకై తీసుకొని వెళుతున్నప్పుడు అతను తన వెనుకైన వస్తున్న లాటిమర్ వైపు తిరిగి, సోదరుడా, మంచి గుండె నిర్భరమును కలిగి ఉండుము. ఏలైనగా దేవుడు మంటల తీవ్రతనైనా తగ్గిస్తాడు, లేదా దాని అనుభవించుటకు మనలను బలపరుస్తాడు అని చెప్పారు. తన విశ్వాసాన్ని తృణీకరించి ఈ శిక్షను తప్పించుకొనుటకై చివరి బయలు పరచబడిన ఆయన సత్యాన్ని నేనెన్నటికీ తిరస్కరించను అని ఎంతో నిక్కచిక్కగా సమాధానమిచ్చారు. వారు మంటలలో మరింత చిత్రవధననుభవిస్తుండగా శీఘ్రముగా మరణించలాగను రెడ్లీ యొక్క సోదరుడు వారిరువురు మెడలు చుట్టి తుపాకీ ముందు ఉన్న సంచిని కట్టారు. మరణించబోయే ముందు ఆ స్తంభము యొద్ద మోకరించి నికోలస్ రెడ్లీ చేసిన చివరి ప్రార్థన ఏమనగా, ఓ పరలోకపు తండ్రి, మరణము వరకు కూడా నీ కొరకు సాక్షిగా ఉండుటకు నన్ను పిలిచినందుకై నేను నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన దేవా, ఈ ఇంగ్లాండును రాజ్యముపై దయచూపమని, దానిని తన శత్రువులందరి చేతుల నుండి విడుదల చెయ్యమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ప్రియమైన వారులారా, ప్రభు అయిన క్రీస్తులో ఉన్న మీ విశ్వాసం ఎంత బలమైనదిగా ఉంది. ప్రభువా, నా విశ్వాసాన్ని బలపరిచి మీ నామము నిమిత్తము ఎటువంటి శ్రమలైనా సహించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.